అందరికీ తెలిసిందే. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలంలో 10వ తరగతి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని ఎంపీడీఓ మనోహర్ గౌడ్ అన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు అనారోగ్యంకు గురికాకుండా పలు సూచనలను పాటించాలని సూచించారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులందరూ 100% ఉత్తీర్ణత సాధించి మండలానికి మంచి పేరు తేవాలన్నారు. విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. మండలంలో దాదాపు 12 హై స్కూల్స్ ఉన్నాయి, 11 జడ్పీఏ స్కూల్స్, ఒకటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. దాంట్లో ఈసారి 2025-26 విద్యా సంవత్సరానికి గాను 10th క్లాస్ విద్యార్థులు పరీక్షకి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన మండలంలో 2 ఎంఈఓలు ఉన్నారు, మా 12 స్కూల్స్ కానీ 12 మంది హెచ్ఎంలు ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం జరిగింది. అది దిగ్విజయంగా ఆ 100 రోజుల ప్రోగ్రాం సంబంధించి మా మండల స్థాయి అధికారులని డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. అదేవిధంగా 100 రోజుల షెడ్యూల్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులని ఫైనల్ ఎగ్జామ్స్ సిద్ధం చేయడం జరిగింది. నా యొక్క సూచన సలహాలు ఏంటంటే విద్యార్థులు సంవత్సర కాలంలో చదివినటువంటి విద్యతో పాటుగా కూడా ఈ పరీక్షా సమయంలో వాళ్ళ యొక్క ఆరోగ్య పరిరక్షణ తర్వాత పరిశుభ్రతను పాటించినట్లయితే పరీక్షలు రాసే సమయంలో ఎలాంటి అనారోగ్యానికి గురి కాకుండా విలాసవంతమైన ప్రశాంతంగా ఎగ్జామ్స్ రాసే విధంగా మానసికంగా వాళ్ళు చాలా చురుకుగా ఉండడం కోసం ఆహారపు నియమాలు కానీ ఆరోగ్య భద్రత కానీ చేపట్టినట్లయితే వారు పరీక్షల్లో 100% పాస్ అయ్యే విధంగా మనందరం కూడా ఆశించవచ్చు. కాబట్టి గౌరవ హెచ్ఎంలకి ఎంఈఓలకి ఇచ్చేటటువంటి సలహా ఏంటంటే పరీక్షా సమయంలో వాళ్ళు ఎలాంటి డీవియేషన్ కాకుండా డిస్టర్బ్ కాకుండా సరైనటువంటి వాతావరణాన్ని పాఠశాలలో కల్పించి 100% పాస్ పర్సెంటేజ్ మన మండలంలో వచ్చే విధంగా సహకరిస్తారని చెప్పి ఆశిస్తూ అదేవిధంగా విద్యార్థులందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గంగాధర నెల్లూరు మండలంలో దాదాపు 12 హై స్కూల్స్ ఉన్నాయి, 11 జడ్పీఏ స్కూల్స్, ఒకటి ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. దాంట్లో ఈసారి 2025-26 విద్యా సంవత్సరానికి గాను 10th క్లాస్ విద్యార్థులు పరీక్షకి హాజరయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మన మండలంలో 2 ఎంఈఓలు ఉన్నారు, మా 12 స్కూల్స్ కానీ 12 మంది హెచ్ఎంలు ఉన్నారు. ప్రతి విద్యార్థి కూడా ఖచ్చితంగా పాస్ అయ్యే విధంగా ఒక ప్రణాళికను సిద్ధం చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు సుమిత్ కుమార్ ఆధ్వర్యంలో 100 రోజుల ప్రోగ్రామ్ని షెడ్యూల్ చేయడం జరిగింది. అది దిగ్విజయంగా ఆ 100 రోజుల ప్రోగ్రాం సంబంధించి మా మండల స్థాయి అధికారులని డిప్యూట్ చేయడం జరిగింది. వాళ్ళ యొక్క పర్యవేక్షణలో విద్యార్థులందరూ కూడా పరీక్షలకు సిద్ధమయ్యారు. అదేవిధంగా 100 రోజుల షెడ్యూల్ అయిపోయిన తర్వాత గ్రాండ్ టెస్ట్ నిర్వహించి విద్యార్థులని ఫైనల్ ఎగ్జామ్స్ సిద్ధం చేయడం జరిగింది. నా యొక్క సూచన సలహాలు ఏంటంటే విద్యార్థులు సంవత్సర కాలంలో చదివినటువంటి విద్యతో పాటుగా కూడా ఈ పరీక్షా సమయంలో